నమస్తే, నేను మీ డాక్టర్ లోకేశ్వరి. ఈ రోజు మీ ముందుకు వచ్చిన విషయం, నేను కెమెరా ముందుకు వచ్చాను కానీ పిల్లల్లో స్క్రీన్ టైం మాట్లాడడానికి గురించి వచ్చాను. ఈ మధ్యలో ఏ ఒక్క పిల్ల చూసినా ఫుడ్ తినేటప్పుడు, స్కూల్కి వెళ్ళాలంటే, స్నానం చేయాలంటే, పాలు తాగాలంటే ప్రతి దానికి ఫోన్ ఫోన్ ఫోన్. ఈ గ్యాడ్జెట్ యూసేజ్ అనేది తారాస్థాయికి చేరుకుంది. అయితే ఈ తారాస్థాయికి సరే ఇస్తున్నాం కరెక్టే, కానీ పిల్లల్లో ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఏంటి అనే అవగాహన పేరెంట్స్కి చాలా అవసరం. దాని గురించి ఏంటంటే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం, అండర్ 2 years పిల్లలకి స్క్రీన్ టైం అనేది 0 అసలు ఇవ్వకూడదు. 2 to 5 years వాళ్ళకి 30 minutes to 1 hour, అది కూడా ఏదైనా అవసరాన్ని బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటిది మనం అండర్ 5 years వాళ్ళకి ఆల్మోస్ట్ 6 to 8 hours స్క్రీన్ టైం ఉంటుంది సాధారణంగా మనం గమనిస్తూ ఉంటే. దీనివల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి? ముఖ్యంగా చూస్తూ ఉండటం మూలకంగా ఐ విజన్ ప్రాబ్లమ్స్, చూస్తూ ఉండటం మూలకంగా హెడ్ ఏక్స్, అలా చూస్తూ దానిలోనే ఉండటం మూలకంగా స్లీప్ డిస్టర్బెన్సెస్, ఇవన్నింటి మూలకంగా ఏంటి వాళ్ళకి స్కూలిస్టిక్ ప్రాబ్లమ్స్. అంతేకాకుండా ఆ వీడియోస్ అవన్నీ చూడటం మూలకంగా వాళ్ళకి లాంగ్వేజ్ డెవలప్మెంట్, కాగ్నిటివ్ డెవలప్మెంట్ అవన్నీ కూడా డిస్టర్బెన్స్ వచ్చి వాళ్ళకి స్పీచ్ డిలేస్ వస్తున్నాయి. మాటలు కూడా రకరకాల భాషలు మాట్లాడుతున్నారు. ఈ అన్నింటినీ పేరెంట్స్ ముఖ్యంగా గమనించుకొని ఆ స్క్రీన్ టైంని తగ్గించగలిగితే మీ యొక్క పిల్లల భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది, గ్యాడ్జెట్ చేతిలో కాదు అనే విషయం కంపల్సరీగా పేరెంట్స్ అనేది గమనించగలరు. లేదంటే రేపు రాబోతున్న తరానికి మనం ఇచ్చే ఏంటి అంటే నేను ఇలా మాట్లాడకూడదు కానీ పిల్లల్ని పిచ్చోళ్ళని చేస్తున్న బాధ ఇదనేది మన తల్లిదండ్రులదే. అందుకని ముఖ్యంగా దీన్ని గమనించి సరిదిద్దుకొని అట్లీస్ట్ దాన్ని నెమ్మదిగా తగ్గించుకోగలరని నా మనవి.